హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో చాలా టేస్టీగా, స్పైసీగా, గ్రేవీతో ఉండే మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. అంత టేస్టీగా బాగుంటుంది. ఒక్కసారి వీడియో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ వరకు మటన్ తీసుకున్నాను. దీన్ని వాటర్తో 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ వరకు పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 యాలకులు, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ నుంచి ఇందులోకి 1 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా కుక్కర్లో మటన్ ఉడికించుకోవడం వల్ల తొందరగా మటన్ అనేది ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇవి కాస్త ఆయిల్ మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకొని 4 పచ్చిమిర్చి అలాగే ఒక కరివేపాకు రెమ్మ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇవి కాస్త ఆయిల్లో బాగా మగ్గి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగి మెత్తబడిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పసుపు టమాటా ముక్కలన్నీ కూడా బాగా కలిసి మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మటన్ మొత్తం కూడా బాగా కలిసేలాగా గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే కారం అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి. మటన్ మాత్రం కారం అనేది ఎక్కువగానే పడుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని అన్నింటిని వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేస్తే ఈ మసాలాన్ని కూడా మటన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఆయిల్ మొత్తం ఈ విధంగా బాగా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా క్లోజ్ చేసే ముందు ఫైనల్గా ఇందులోకి ఉప్పు, కారం అన్ని కూడా పర్ఫెక్ట్గా సరిపోయేలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా 4 విజిల్స్ ఇవ్వడం వల్ల మటన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఫైనల్గా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్ని ఓపెన్ చేయండి. చూడండి, సపరేట్ అయిపోయింది కదా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఫైనల్గా మనం మసాలా యాడ్ చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటే మసాలా మొత్తం కూడా మటన్కి బాగా పట్టి చక్కగా చిక్కటి గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుందన్నమాట. ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత స్టవ్ చేసేసి మన మటన్ కర్రీ చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతో రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ, రోటీ, రాగి సంగటి, బగారా రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.